సమావేశాన్ని ఇందులో మనకి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో కనీస మౌలిక వసతులు కల్పించడంతో పాటు అత్యవసర చికిత్సా విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు, గుమాస్తాలు, హమాలీ, దడ్వాయి కార్మికులు మార్కెట్ యార్డ్లో మౌలిక వసతులు కల్పించాలని మార్కెట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాపారులు, గుమాస్తాల ఆందోళనతో ఉదయం 7:30కు ప్రారంభం కావాల్సిన కాంటాలు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో తీవ్ర దుమ్ము ధూళితో మార్కెట్కొచ్చే అన్ని వర్గాల ప్రజలు శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, కడారి సదానందం వ్యాపారి మిర్చి కొనుగోలు చేసొచ్చి హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది కోట్ల పన్నులు కడుతున్న మార్కెటింగ్ అధికారులు మాత్రం యార్డ్లలో త్రాగునీరు అందించడంతో పాటు పారిశుద్ధ్యం కూడా లోపించిందని, దీంతో మార్కెట్లో తిరగాలంటే సమస్యలు ఎదురవుతున్నాయని, ఇప్పటికే ప్రభుత్వం స్పందించి మార్కెట్లో నెలకొన్న మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి ఆదేశాలతో 1 రోజుల పాటు ఆందోళన తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రవీందర్ రెడ్డి తెలిపారు. ఆలోచించాలి, ఇక్కడ ఏం జరుగుతుంది మార్కెట్ లో రోజు నిత్యం 5,000 నుంచి 10,000 మంది మరి 15-20 నిమిషాల లోపలనే జరిగిపోవడం జరిగింది. అంబులెన్స్ వచ్చే వరకు ఒక అర్ధగంట పైన పట్టిందన్నారు. సెక్రటరీ గారు నాకు చెప్తే ఇమ్మీడియట్ గా ఏదైనా వ్యాపారస్తులు ఉంటే ఆ కార్లో పంపియండి అని చెప్పడం, అలాగే సిపిఆర్ కంప్లీట్ అయ్యే లోపలనే మరి అతను కోల్పోవడం జరిగింది. గతంలో కూడా గుమస్తాలు కానీ కార్మికులు కానీ చాలా మంది హాస్పిటల్లో పడి ఇదే మార్కెట్ లోపల సౌకర్యాలు, ఈ డస్ట్, పొల్యూషన్, వాటరు, వీటి వల్ల నిత్యం వాళ్ళ ఆరోగ్య రీత్యాలు ఖరాబ్ అవుతున్నాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేము వచ్చినాక 3 సంవత్సరాల లోపల వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వెళ్ళి మరి వారికి ఉచిత ఆరోగ్య సౌకర్యాలు 3 నెలలకు ఒకసారి కల్పించడం జరుగుతున్నది. మేము ముఖ్యంగా ప్రాథమిక ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలని చెప్పి, ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం కూడా జరిగింది. మేము వచ్చిన కాంచాలి 3 సంవత్సరాల నుంచి మౌలిక సదుపాయాలు ఏదైతే 55-60 కోట్లు ట్యాక్స్ కడతానో ఆ ట్యాక్స్ లోపల కనీసం సంవత్సరానికి 20% రైతులకు, కార్మికులకు, వ్యాపారస్తులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని అంటే ఇవాళ ఒక 5,000 రూపాయలు కూడా సెక్రటరీ కానీ జేడీ కానీ శాంక్షన్ చేసేది లేదు. ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ నుంచెలే అక్కడికి పోయి ఈ ట్యాక్స్ అంతా అక్కడికి పోతుంది. అక్కడి నుంచెలే